జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు క్రాంతి, నేను ఒక భారత యాత్రికుని. ఈ రోజు ఈ వీడియోలో అయోధ్యకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మన విజయవాడ కానీ తెలుగు రాష్ట్రాల నుంచి కానీ అయోధ్య ఎలా వెళ్ళాలి, అయోధ్యలో ఎక్కడ ఉండాలి, అయోధ్యలో చూడవలసిన ప్రదేశాలు, అయోధ్యలో బోటింగ్ అయింది దానికి సంబంధించిన వివరాలు, మొత్తం పూర్తి వివరాలు అన్ని ఈ వీడియోలో ఉంటాయి. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి కొంచెం షేర్ చేయండి. అయోధ్య వెళ్ళే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మన విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాను. ఇంకా మన ట్రైన్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం 15-20 మినిట్స్లో. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. Rameshwaram Ayodhya Cantonment Superfast Express is arrived on platform number 10. ఈ ట్రైన్ రామేశ్వరం నుండి చెన్నై మీదుగా గూడూరు నుంచి విజయవాడ వచ్చి అలా వరంగల్ నుంచి అయితే వెళ్తుంది. ఈ మధ్యలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళైనా సరే ఆ స్టేషన్లో అయితే ఎక్కొచ్చు. ఇంకెక్కడి నుంచి మనం అయోధ్య అయితే బయలుదేరిపోతున్నాం. ఇటార్సీ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. మధ్యప్రదేశ్ ఇటార్సీ రైల్వే స్టేషన్. ఇదంతా ఆన్ టైంకి వచ్చింది. పర్ఫెక్ట్గా కరెక్ట్గా 12 అయింది. కరెక్ట్ టైంకి వచ్చింది. ప్రస్తుతానికి అయితే 12 పోగల్లా స్టార్ట్ అయిపోయింది. ఒక 10 నిమిషాలు పోకుండా ఆపేది ఇక్కడ. మూడు అయింది. జబల్పూర్ స్టేషన్కి వచ్చాం. ఇటార్సీ తర్వాత నెక్స్ట్ స్టేషన్ ఇది జబల్పూర్. ఇదంతా ఏసీ థర్డ్ టైర్ టికెట్. మనకి విజయవాడ నుంచి డైరెక్ట్ అయోధ్యకి 1950 రూపాయల టికెట్ ప్రెసెంట్ ప్రైస్ అయితే. అది ఆల్మోస్ట్ మనం 1700 కిలోమీటర్స్ అయితే జర్నీ చేస్తున్నాము. మనం నిన్న సోమవారం 8:20కి ట్రైన్లో స్టార్ట్ అయితే రేపు అంటే ఈరోజు మంగళవారం, రేపు బుధవారం తెల్లవారుజాము 4 కల్లా అయోధ్యలో రీచ్ అవుతాం. ఆల్మోస్ట్ 30 అవర్స్ జర్నీ. అది ఇటువైపు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా థర్డ్ టైర్ అయితే ప్రిఫర్ చేయండి. స్లీపర్ అయితే కష్టమే. అసలు నార్త్ సైడ్ వెళ్ళే ట్రైన్లు అంటే చెప్పవసరం లేదు. ఊరుతూనే ఉంటారు, చండాలంగా ఉంటాయి. కొంచెం ఫ్యామిలీస్తో వెళ్తే కనుక తప్పకుండా థర్డ్ టైర్ చేయండి మ్యాక్సిమం. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి. మార్నింగ్ 5:30 అయింది. అయోధ్య ధామ్కి వచ్చేసాం. టెంపరేచర్ 11 ఉంది. పొగలు వస్తాయి. పొగలు. ఇది అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్. చూడండి, చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. అసలు అక్కడ చూడండి, పైన గోపురాలు ఒక టెంపుల్ మోడల్ అయితే ఏర్పాటు చేశారు. ఇంకా కన్స్ట్రక్షన్ చాలా బాగా జరుగుతుంది. ఇంకా 1-2 ఇయర్స్ ఆగితే ఈ రైల్వే స్టేషన్ కూడా చాలా బాగా డెవలప్ చేస్తారు. ఇంకా కిందకి వెళ్ళి మొత్తం చూద్దాం. అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ లుక్. రైల్వే స్టేషన్ బయటే జై శ్రీరామ్ అని చెప్పి ఇలా ఏర్పాటు చేశారు. ఫోటో పాయింట్ చాలా బాగుంది కదా. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అయోధ్య రైల్వే స్టేషన్, అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్. అయోధ్యలో 2 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అయోధ్య ధామ్ ఒకటి, అయోధ్య కాంట్ ఒకటి. ఈ 2 మొత్తం ఒక టెంపుల్ స్టైల్లో ఉంది. చాలా బాగుంది. ఆల్మోస్ట్ విజయవాడ నుంచి 30 గంటల జర్నీ తర్వాత అయోధ్య అయితే చేరుకున్నాం. బడ్జెట్లో ఆశ్రమాలు ఎక్కడ ఉన్నాయి, రూమ్స్ ఎక్కడ ఉన్నాయి, అన్ని పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. జై శ్రీరామ్. స్టేషన్ నుండి ఇలా బయటకు వచ్చేస్తే ఇక్కడ చాలా ఆటోలు ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇది బడా భక్తమాల అని చెప్పి ఆశ్రమం. టెంపుల్కి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అంతే. ఇదిగోండి, ఇది ఆశ్రమం ఎంట్రన్స్. ఇది మనకి ఇలాంటి టుక్టుక్లు ఉంటాయి. బడా భక్తమాల అంటే తీసుకొచ్చేస్తారు రైల్వే స్టేషన్ నుంచి. లేదు అంటే రైల్వే స్టేషన్ నుంచి అటు నుంచి ఇలా వస్తే 1.5 km ఉంది స్టేషన్ నుంచి. అదే టెంపుల్ దగ్గర నుంచి అయితే 1 km అలా ఉంది అంతే. ఇదిగోండి, లోపలికి వెళ్ళొచ్చు. చాలా రూమ్స్ ఉంటాయి. ఆన్లైన్ బుకింగ్ కూడా ఆప్షన్ ఉంది దీనికి. కాకపోతే చెక్-ఇన్ టైము, చెక్అవుట్ టైం అవన్నీ చూసుకోవాలి. చెక్-ఇన్ టైం అనేది మార్నింగ్ 11 తర్వాతే ఉంటుంది. దాన్ని బట్టి చూసుకొని బుక్ చేసుకోవాలి. వచ్చి ఇది ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు బుక్ చేసుకుని వచ్చి చూపిస్తే రూమ్ ఇస్తారు. డైరెక్ట్గా వచ్చి కూడా తీసుకోవచ్చు. రూమ్స్ ఖాళీగా ఉంటే రూమ్స్ ఇస్తారు. ఇద్దరికి 1200 అలా ఛార్జ్ చేస్తున్నారు. అది 3-4 కూడా ఉండొచ్చు. దాన్ని బట్టి ఛార్జ్ అనేది పెంచుతూ ఉంటుంది. ఎక్స్ట్రా బెడ్ కావాలంటే యాడ్ చేస్తారు. అది ఇంకొకటి రైల్వే స్టేషన్కి పక్కన ఇంకో ఆశ్రమం ఉంది.
ఒకసారి అది కూడా చూపిస్తాను. అది కూడా 2 మెంబర్స్కి 3 మెంబర్స్కి 1500 అలా అన్నారు. 1500 అలా ఛార్జ్ చేస్తున్నారు. పర్వాలా, ముగ్గురికి 1500 అంటే పెర్ హెడ్ 500. అది కూడా చూపిస్తాను ఒకసారి. అక్కడికి వెళ్ళి ఇంకా ఆన్లైన్ బుకింగ్ ఆప్షన్ ఉందేమో అది కూడా ఒకసారి చూస్తాను. ఇదే అయోధ్యధామ్ రైల్వే స్టేషను. అక్కడి నుంచి ఇటు వచ్చేస్తే ఈ రోడ్డు మొత్తం ఏదైనా ఫుడ్కి సంబంధించిన కానీ ఏదైనా కావాలన్నా మొత్తం ఉంటాయి. ఏదైనా బట్టలు కావాలన్నా అన్ని రోడ్లు దొరుకుతాయి. ఇదిగా ముందుకు వెళ్తే ఇక్కడే 2-3 ఆశ్రమాలు ఉన్నాయి. ఒకసారి మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాయి ఎంత ప్రైస్ అన్ని మొత్తం చెప్తాను. అలాగే దానికి సంబంధించిన వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఏమైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, స్క్రీన్ మీద కూడా పెడతాను. ఒకసారి చూడండి. మనం రూమ్ తీసుకున్నది ఇదే శ్రీ రామ్ అతిథి నివాసం ఉంది కదా, అది పైన కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఒకసారి లోపలికి వెళ్ళి రూమ్ ఎలా ఉందో చూపిస్తా. ఇదిగోండి, ఈ పక్కనే ఇదొక ఆశ్రమం, ఇదొక ఆశ్రమం. దీంట్లో మన రూమ్ అయితే తీసుకున్నాము. ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తా. ధర్మశాల రిసెప్షన్ కౌంటర్ ఇది. మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. విజిటింగ్ కార్డ్ కావాలంటే శ్రీ రామ్ అతిథి నివాస్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఉంది. కాల్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు అంట. అలాగైతే ఇంగ్లీష్ రాదు భయ్యా, ఓన్లీ హిందీనే. దాన్ని బట్టి మీరు మేనేజ్ చేసుకోండి. ఇక్కడ డైరెక్ట్గా వచ్చిన రూమ్స్ ఉంటాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తా. మన రూమ్స్ ఇటువైపు, అది పైన కూడా ఉంది మొత్తం. 101 మనకు ఈ రూమ్ ఇచ్చారు. 101 ఇది రూమ్. ఏం లేదు, ఫ్యాను సింపుల్గా, టీవీలు ఏముండవు అసలు. ఇక్కడ రూమ్ దొరకడమే గగనం అన్నట్టుంది. 1500 రూమ్ ఇది. వాష్రూమ్ కూడా పర్లా బాగానే ఉన్నాయి. అది ఇవన్నీ రూమ్సే, అవన్నీ మొత్తం రూమ్సే. పైన కూడా ఉన్నాయి. అదే ఏసీ రూమ్స్ ఉన్నాయంట పైన. ఏసీ రూమ్స్ అయితే 2000 అలా చెప్తున్నారు. అలాగే ఎక్కువ మంది గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే 10 మెంబర్స్ అలా వస్తే వాళ్ళు కూడా పెద్ద రూమ్స్ ఉన్నాయంట. అవి కూడా 2000 అలా ఛార్జ్ చేస్తున్నారు. అంటే సీజన్ బట్టి రేట్లు చేంజ్ అయిపోతాయి, ఇప్పుడు ఒకలా ఉండవు కదా, దాన్ని బట్టి రేట్స్ చూసుకోవడమే. ఇవన్నీ రూమ్స్ అవే. రేట్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు సీజన్ బట్టి. ప్రస్తుతానికైతే 1500, ముగ్గురు కూడా ఉండొచ్చు అంట. అడ్జస్ట్ చేసుకుంటే చేసుకోమన్నారు. లేదు ఎక్స్ట్రా బెడ్ కావాలంటే 200 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. బెడ్ అండ్ హాట్ వాటర్ కూడా, ఎందుకంటే దీంట్లో హాట్ వాటర్ లేదు. 2000 రూమ్స్ ఉన్నాయి, అందులో అయితే హాట్ వాటర్ ఉందంట. అది కపుల్స్కే, ఇద్దరు కానీ ముగ్గురు కానీ అడ్జస్ట్ చేసుకుంటే ఒకే రూమ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా అయోధ్యలో చూడవలసిన దేవాలయాలు అన్నీ చూసేద్దాం రండి. ఇది లతా మంగేష్కర్ సర్కిల్ అంటారు. లతా మంగేష్కర్ గారికి జ్ఞాపకార్థంగా ఈ సర్కిల్ని అయితే ఏర్పాటు చేశారు. ఇటు నుంచి మనం అటు వెళ్ళిపోతే రామ జన్మభూమి 1.8 km దూరంలో ఉంటుంది. 1.5 km దూరంలో మనకి హనుమాన్ గరి ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే రామ జన్మభూమి మెయిన్ టెంపుల్. ఇటువైపు వెళ్ళిపోతే సర్యూ నది బోటింగ్ చేయాలంటే ఇటువైపు సర్యూ నదికి వెళ్ళిపోవాలి. ఇంకా వీడియోలో 1 by 1 అన్ని వస్తూ ఉంటే నెక్స్ట్ హనుమాన్ గరికి వెళ్దాం. తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి. మనం ఇప్పుడు హనుమాన్ గరి దగ్గరికి వచ్చేసాం. ఆల్మోస్ట్ లతా మంగేష్కర్ సర్కిల్ దగ్గర నుంచి ఇదిగో ఇక్కడ వరకు హనుమాన్ గరి వరకు 1.5 km దూరం ఉంటుంది. ఇక్కడ నుంచి మనం అటు వెళ్తే లెఫ్ట్కి వెళ్తేనేమో రామ జన్మభూమి మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోతాం. ఇలా రైట్ సైడ్ వెళ్తే హనుమాన్ గరికి వెళ్తాం. మనం ఇప్పుడు హనుమాన్ గరికి వెళ్దాం. హనుమాన్ గరికి వెళ్ళేటప్పుడు స్ట్రీట్ చూడండి, చాలా బాగుంది కదా. అసలు మెయిన్ ఏంటంటే మనకి కాశీలో రోడ్స్ ఉంటాయి కదా, యాస్టీజ్ సేమ్ ఇలాగే ఉంటాయి. ఇలా ఉండి సైడ్ లైట్స్ ఏ ఉంటాయి. అలాగే అదే స్టైల్లో పెట్టారు మొత్తం. ఇది చూడండి, అటు షాపులు ఇటు షాపులు, ఒక డిఫరెంట్గా ఉంది ఈ రోడ్డు మొత్తం. చాలా బాగా డెవలప్ చేశారు. ఇక్కడ ఏంటంటే హనుమాన్ గరికి వెళ్ళేటప్పుడు చాలా మంది మనకి ఇక్కడ స్వీట్స్ కొనుక్కొని తీసుకెళ్తారు. వాళ్ళు దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ మనకి ఇస్తారు. తప్పకుండా ఇది తీసుకెళ్ళండి, చాలా మంచిది. ఇదే హనుమాన్ గరి, హనుమంతుడి దేవాలయం. మీరు కనుక అయోధ్య వచ్చినప్పుడు ఫస్ట్ అయితే ఈ హనుమాన్ గరికి వెళ్ళి హనుమంతుడి దర్శనం చేసుకున్న తర్వాత అయితే మీరు నెక్స్ట్ శ్రీరామ జన్మభూమి శ్రీరాముడి దేవాలయానికి అయితే వెళ్ళండి. ఎందుకంటే హనుమంతుడిని అయోధ్య క్షేత్రపాలకుడు అని పిలుస్తారు. ఇది చరిత్ర. అందుకే మీరు తప్పకుండా ఫస్ట్ హనుమంతుని దర్శనం చేసుకున్న తర్వాత శ్రీరాముని దర్శనం చేసుకోండి, చాలా మంచిదంట.
హనుమాన్ గారికి వెళ్ళేటప్పుడు ఇక్కడైతే స్వీట్స్ అయితే ఏం తీసుకెళ్ళండి. ఈ బాక్స్ అయితే 60 రూపీస్ అంట. ఇదైతే ఈ స్వీట్ అయితే 60 రూపీస్, ఇదైతే 120 రూపీస్ అంట. 250 గ్రామ్స్. చిన్న బాక్సులు కూడా ఉంటాయి. అది చిన్న బాక్సులు ఉన్నాయి కదా, ఇదైతే 50 రూపాయలు అంట. అది ఏదో ఒక స్వీట్ తీసుకెళ్ళొచ్చు. తీసుకెళ్తే దేవుడి దగ్గర పెట్టేసి మళ్ళీ మనకే ఇస్తారు. తెచ్చుకోవచ్చు ప్రసాదం లాగా. ఇంకా మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. రామరావణ యుద్ధం ముగిసిన తర్వాత శ్రీరాముడు హనుమంతుడు అయోధ్య తిరిగి వచ్చిన తర్వాత హనుమంతుడు ఈ ప్రదేశంలో అయితే నివసించారని చెప్తున్నారు. అయోధ్య వచ్చిన వాళ్ళు ఎవరైనా తప్పకుండా శ్రీరాముడి దర్శనంతో పాటు ఈ హనుమంతుడి దర్శనం కూడా చేసుకుంటారు. మీరు కూడా అయోధ్య వచ్చినప్పుడు తప్పకుండా హనుమంతుడి దర్శనం చేసుకోండి. ఇక్కడ చాలా మంది కూర్చొని హనుమాన్ చాలీసా కూడా చదువుకుంటూ ఉంటారు. ప్రస్తుతానికైతే అయోధ్యలో ప్రతి దేవాలయం దగ్గర ఏదో ఒక కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ మంది వస్తారు కాబట్టి వెళ్ళే వేని పెద్దగా చేస్తున్నారు అనుకుంటా. అక్కడ ఆర్ట్ చూడండి ఎంత బాగుందో. శ్రీరాముడు హనుమంతుడు కౌగులించుకుని ఉన్న ఫోటో అసలు చాలా బాగా వేశారు. హనుమాన్ గరికి బయటకు వచ్చిన తర్వాత ఇదిగోండి, ఇది మొత్తం అయోధ్య సంబంధించిన పెయింటింగ్స్ అన్ని వేస్తున్నారు. చాలా బాగుంది కదా. కోతులు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. మీ చేతిలో కనుక స్వీట్ బాక్స్ అయ్యి ఉంటే లాక్కెళ్ళిపోతాయి, జాగ్రత్తగా పెట్టుకోండి. చాలా కోతులు ఉన్నాయి. హనుమాన్ గరిలో హనుమాన్ దర్శనం అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు దశరథ్ మహల్కి వెళ్తున్నాము. ఇదిగోండి ఇక్కడే ఉంటుంది, ఈ దగ్గరలోనే. ఈ బ్యాక్ సైడ్ ఏమో హనుమాన్ గరి, అది జస్ట్ ఈ వేలోనే ఉంటుంది దశరథ్ మహల్ కూడా. అక్కడికి వెళ్ళిపోయి అది కూడా చూసేద్దాం. ఇప్పుడైతే మనం దశరథ్ మహల్కి అయితే వచ్చాం. అలా రైట్ సైడ్ వెళ్తే కనక భవన్కి వెళ్తాం, తర్వాత వెళ్దాం. ఇప్పుడైతే మనం దశరథ్ మహల్ లోపలికైతే వెళ్ళిపోదాం. చూడండి ఎక్కడికక్కడ మొత్తం దేవాలయాలన్నీ పునర్నిర్మాణం అయితే చేస్తున్నారు. మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. మొత్తం ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం. టైం 4 అయిపోయింది. అసలు ఇంకెక్కడ ఫుడ్ తినలేదు. అసలు కడుపు మండిపోతుంది. ఇక దశరథ్ మహల్కి వస్తే ఇక్కడ ఎస్విఏసి ఫౌండేషన్ చెన్నై ఉంది కదా, వీళ్ళైతే చక్కగా మంచి వెజ్ బిర్యానీ సాంబార్ పెట్టారబ్బా. టేస్ట్ చాలా బాగుంది. చక్కగా తిన్నాము. ఈ టైంలో కడుపు నిండింది. ఇంకా అయిపోయినట్టుంది, అది క్లోజ్ చేస్తారు, కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ చేస్తారనుకుంటా. ఇప్పుడు మనం తినేసాంగా దశరథ మహల్ లోపలికి వెళ్ళిపోదాం. శ్రీరాముడు తండ్రి అయిన దశరథ మహారాజు నిజమైన రాజమందిరం ఇది. ఆయనకు గుర్తుగా ఈ రాజమహల్ అయితే ఏర్పాటు చేశారు. శ్రీరాముడు తన సోదరులతో తన బాల్యాన్ని యవ్వనాన్ని ఈ ప్రదేశంలోనే గడిపారట. ఈ దశరథ మహల్ ని దశరథ మహారాజు నిర్మించారని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. కలియుగం ప్రారంభం అయిన తర్వాత మన దేశాన్ని భరతుడు పాలించిన తర్వాత విక్రమాదిత్యుడు పాలించారు. ఆయనైతే ఈ దేవాలయాలన్నిటినైతే పునర్నిర్మాణం అయితే చేశారు. ఎంతో అద్భుతంగా ఉన్న ఈ దశరథ మహల్ అయితే చూశారు కదా. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి దగ్గరలోనే కనక భవన్ ఉంటది, అక్కడ కూడా ఒకసారి వెళ్దాం. భోజనం లైన్ దగ్గర గొడవ పడుతున్నారు. చివరికి బాబాయ్ కూడా వచ్చాడు, వీళ్ళు తోసేసుకుంటున్నారని. ఏదో ఫుడ్ దగ్గర గొడవ, చాలా మంది ఉన్నారు లైన్. మన తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఫుడ్ పెట్టేవాళ్ళు. సౌత్ ఇండియన్ ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది. ఫిబ్రవరి 20వ తారీఖు వరకు ఉంటదంట, మరి తర్వాత ఉంటుందో ఉండదో తెలియదు. ప్రస్తుతానికి ఓపెన్ లో ఉంచారు అలాగా. ఇప్పుడు మనం మీకు పక్కన కనిపిస్తున్నది రైట్ సైడ్ కనక భవన్ మెన్షన్ చేశారు, అటువైపు వెళ్దాం.
దశరథ్ మహల్ చూసిన తర్వాత ఇప్పుడైతే కనక భవన్కి అయితే వెళ్తున్నాము. ఈ దాని పక్కన రోడ్లోనే ఉంది కనక భవన్. అక్కడికి వెళ్ళి దాని గురించి కూడా పూర్తి వివరాలు చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఇదేదో కందమూల పళ్ళు అంట. ఇలాంటిది ఒకటి 10 రూపీస్. ఇది టేస్ట్ అయితే బాగుంది. మన కొబ్బరి మువ్వ ఉంటుంది కదా, కొబ్బరిలో మువ్వ తీస్తారు, సేమ్ అలాగే ఉంది టేస్ట్ అయితే. ఓకే బాయ్ బాయ్ బాయ్. కనక భవన్ దగ్గరికి వచ్చేసాం. ఇదే కనక భవన్. చాలా తక్కువ డిస్టెన్స్ దశరథ్ మహల్ దగ్గర నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ లోపే ఉంది. ఇక్కడికి వచ్చి నడుచుకుంటూ పక్క రోడ్లోనే. ఇప్పుడు మనం కనక భవన్ లోపలికి అయితే వెళ్తున్నాం. లోపలికి వెళ్ళి దీనికి సంబంధించిన పూర్తి హిస్టరీ అయితే చెప్తాను ఒకసారి. కనక భవన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కనక భవన్ అంటే బంగారు భవనం, అలాగే దీన్ని గోల్డెన్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. కనక భవన్ అసలు అవుట్ సైడ్ లుక్ చాలా బాగుంది కదా. చాలా బాగా అయితే దీన్ని పునర్నిర్మాణం అయితే చేశారు. అంటే రామాయణం అనేది చాలా వేల సంవత్సరాల క్రితం నాడు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది రాజులు దీన్ని అయితే దాన్ని పునర్నిర్మాణం చేస్తూ అయితే వచ్చారు. ప్రస్తుతానికి ఇలా ఉంది. ఇంకా చాలా బాగా దీన్ని అయితే నిర్మాణం చేస్తారనుకున్నాను. ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం ఒకసారి. సీతారాములు సతీ సమేతంగా అయోధ్య వచ్చిన తర్వాత కైకేయి సీతమ్మ తల్లికి ఈ భవనాన్ని అయితే బహుమతిగా ఇచ్చిందంట. సీతారాములు ఈ భవనంలో చాలా కాలం పాటు కలిసి ఉన్నారు కాబట్టి ఇది ఎంతో ప్రత్యేకమైన భవనం అంట. లోపల సీతారాముల విగ్రహాలకి బంగారు కిరీటాలు ఉంటాయి, అందుకే దీన్ని కనక భవన్ అని పిలుస్తారు. లోపల చూడండి ఎంత బాగుందో. ఎప్పటికప్పుడు దీన్ని ఏంటంటే రీమోడలింగ్ చేస్తూ మొత్తం కొత్తగా అయితే ఉండేలా చూసుకున్నట్టున్నారు. చాలా బాగుంది కదా, అసలు కొత్త భవనంలా ఉంది మొత్తం. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తే పాదాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి తప్పకుండా అయితే నమస్కారం చేసుకోండి. దీన్ని తొక్కకూడదంట. దీని చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తున్నారు. అక్కడ దండం పెట్టుకొని వచ్చి పాదాలకి ఇక్కడ కూడా ప్రదక్షిణ చేస్తున్నారు. బాయ్ బాయ్ కనక భవన్. ఈవినింగ్ అవ్వగానే రోడ్లన్నీ చూడండి అంత లైటింగ్స్తో మెరిసిపోతున్నాయి కదా, చాలా బాగున్నాయి రోడ్లు మొత్తం. మెయిన్ శ్రీరాముడి గుడికి వెళ్ళే దారిదే. లైటింగ్స్ చూడండి అటువైపు ఇటువైపు ఎలా ఏర్పాటు చేశారో. నైట్ లతా మంగేష్కర్ సర్కిల్ దగ్గర వ్యూ ఎలా ఉంది ఒకసారి చూడండి మొత్తం. ఇటువైపు లతా మంగేష్కర్ సర్కిల్ ఉంది కదా, వేన్ ఉంది కదా, దానికి ఆపోజిట్ లో ఇటువైపు చూడండి గోరఖ్పూర్ రోడ్ అంటారు ఇది. అసలు చూడండి సూర్యస్తంభాలంట, వాటిని సూర్యస్తంభాలని పిలుస్తున్నారు. రోడ్డుకి 2 వైపులు ఏర్పాటు చేశారు, సూర్యస్తంభాలని పిలుస్తారంట వీటిని. అలాగే చలి కాచుకోవడానికి ఎక్కడికక్కడ హీటర్లను అయితే ఏర్పాటు చేశారు. మనం ఉన్న ధర్మశాల ఇది. ఆపోజిట్ లోనే ఇక్కడ మీకు వెజ్ థాలీ కావాలని దొరుకుద్ది. ఎదుగు అక్కడ 60 రూపీస్. ఎక్కడైనా సరే 60 ఉంది, 80 ఉంది, 100 ఉంది. అంటే క్వాంటిటీ మారుద్ది అంతే. ఇది 60 రూపీస్ అంటే దీంట్లో 2 చపాతీ రోటీలు కూడా వస్తాయి 2. జై శ్రీరామ్. అసలు నిజంగా ఈ రోడ్డు మొత్తం ఎంత హడావిడిగా ఉందంటే చాలా బాగుంది. చూడడానికి మాత్రం 2 కళ్ళు సరిపోవట్లేదు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదాలతో చాలా బాగుంది. అది అటు నుంచి వస్తాం కదా రైల్వే స్టేషన్, అక్కడ అటు నుంచి ఇలా వచ్చేస్తే ఇదిగో టెంపుల్ ఎంట్రన్స్. అదే జస్ట్ రైల్వే స్టేషన్ నుంచి 1 km ఉంటుంది మహా, ఇది అంతే వెళ్ళిపోవచ్చు. మనం ఉన్న ధర్మశాల కూడా ఆ సందులోనే కదా, అక్కడి నుంచి ఇక్కడికి జస్ట్ ఒక 0.3, 0.4 km అంతే. ఇది ఇక్కడ మీకు ఫుడ్ పెడతారు, ఫ్రీగా ఫుడ్ పెడతారు. మార్నింగ్ టీ ఇస్తున్నారు, స్నాక్స్ ఇస్తున్నారు మార్నింగ్ ఫ్రీగానే. మొత్తం వాటర్ బాటిల్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అక్కడక్కడ. మనకి ఫుడ్కి దానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. టెంపుల్కి వెళ్ళే దారిలో సెక్యూరిటీ చూడండి ఎంత టైట్ సెక్యూరిటీ ఉందంటే, చాలా టైట్ సెక్యూరిటీ.
ఏ చిన్న గొడవ జరిగినా ఇంకా ఉండదు, తాట తీసేస్తారు. ఇది అటువైపు పోలీసులు, ఆర్మీ వాళ్ళు అబ్బో బీభత్సంగా ఉన్నారు. ఇది రామ జన్మభూమి టెంపుల్కి వెళ్ళడానికి మెయిన్ ద్వారం ఇదే. ఇటువైపు నుంచి వెళ్ళాలి. ఇది అందరూ వెళ్తున్నారు కదా లోపల టెంపుల్ లోపలికి. ఇక్కడ నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక 0.5, 0.6 అలా ఉంటుంది. ఒక 1/2 కిలోమీటర్ ఈజీగా ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. ఇక్కడ నుంచి అయితే మనం ఆ స్వామివారి దర్శనం అయితే చేసుకుందాం. నడండి. ఇంకా స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాము లోపలికి. క్యూ లైన్ చూడండి ఎలా ఉందో. వీళ్ళందరూ దర్శనం అయిపోయి తిరిగి వచ్చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ ఈ ఏర్పాటు చేశారు కదా, నాకు తెలిసి ఇవన్నీ ఫుల్గా కంటిన్యూషన్ మొత్తం చివరి వరకు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఎండాకాలం ఎండ ఎరగదీస్తుంది ఇక్కడ, అలాగే వర్షాకాలం వచ్చిందంటే తడిచిపోతారు కాబట్టి వెళ్ళేటప్పుడు. నాకు తెలిసి ఇటువంటి అన్నీ ఫుల్గా ఏర్పాటు చేస్తారు. మనం మెయిన్ రోడ్ నుంచి కొంచెం దూరం నడుచుకొని వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాగేజ్ చెక్కింగ్ ఉంటుంది. ఇక్కడ చెక్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. ఇదంతా చెక్కింగ్ కౌంటరు. బ్యాగులు అయ్యాను ఉంటే కనుక అక్కడ బ్యాగులు చెక్ చేస్తున్నారు. లోపలికైతే మీరు అగ్గిపేటలు, పాన్ బొరాగా ఇవి వేసుకొస్తారు కదా చాలామంది, అవన్నీ అక్కడ తీసేసి బయటపడేస్తారు అంతే. ఇంకెక్కడికి వచ్చిన తర్వాత ఇదిగోండి అక్కడ మీ బ్యాగులు కానీ ఫోన్లు కానీ ఏదైనా అక్కడ డిపాజిట్ చేయాలి. అక్కడి నుంచి మనం దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇదంతా చెప్పులు కౌంటరు. ఇదిగోండి ఒక స్లిప్ ఇచ్చారు, ఆ ట్రైలో అయితే వేసుకుంటున్నారు చెప్పులు. మళ్ళీ మనం బ్యాగ్ అలా రిటర్న్ వచ్చేస్తాం కదా, దర్శనం అయిపోయింది అటు నుంచి వచ్చి అటువైపు తీసుకోమన్నారు. అది అటువైపు ఏమో ఫోన్లును బ్యాగులు డిపాజిట్ చేసే కౌంటర్. అది కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా జరుగుతుంది చూడండి. ఇంకొక 2-3 ఇయర్స్ ఆగితే ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ ఏరియా మొత్తం, చాలా బాగుంటుంది అప్పుడు. ఇవన్నీ డిపాజిట్ కౌంటర్. ఫోన్లు కానీ బ్యాగులు కానీ ఇక్కడ డిపాజిట్ చేసి మందిర్ కా మార్గ్ అటువైపు వెళ్ళిపోవాలి. ప్రస్తుతానికైతే బ్యాగులు కానీ ఫోన్లు కానీ డిపాజిట్ చేసుకోవడానికి అయితే మనకి ఎటువంటి ఛార్జెస్ చేయట్లేదు, మొత్తం ఫ్రీనే. లోపలికైతే ఎటువంటి ఫోన్స్ అయితే అలౌ చేయట్లేదు. ఫస్ట్ డే అయితే చాలా మంది ఫోన్స్ అయితే అలౌ చేశారు. దాంట్లో ఒక చిన్న క్లిప్ అయితే లోపల మీకు ఎలా ఉంటుందని చూపిస్తున్నాను. ఎన్నో సంవత్సరాల కళ ఈ రామ మందిర నిర్మాణం ఎన్నాళ్ళకైతే నెరవేరింది. ఆ కళ అయితే ఎంత అద్భుతంగా నిర్మించారో చూడండి ఆ రామ మందిరాన్ని. చాలా బాగుంది కదా. ఈ బాలరాముడి దర్శనం చేసుకోవడం మహాభాగ్యం. శ్రీరాముడు నడిచిన నేల ఇదంతా. ఎంత అద్భుతంగా ఉందంటే అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. అదిగోండి బాలరాముడి దర్శనం అయితే చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఒక్కసారి మొత్తం టెంపుల్ చూడండి ఎంత బాగుందో. మనకి తిరుపతిలో ఉన్నట్టే స్వామివారిని అయితే కొంచెం దూరం నుంచి అయితే దర్శనం చేపిస్తున్నారు. మనం దగ్గరికి అయితే వెళ్ళలేము. ఆ బాలరాముని దర్శనం చేసుకోవడం మహాభాగ్యం. మనకు దర్శనం అయిపోయిన తర్వాత మనం డిపాజిట్ చేసిన ఫోన్ అవి ఉంటాయి కదా, ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. మనకు ఒక స్లిప్ ఇస్తారు, అలాగే మనకు ఒక కీ కూడా ఇస్తారు. ఆ స్లిప్ అండ్ కీ వాళ్ళకి ఇచ్చేస్తే మనం లాకర్లో పెట్టిన మన ఫోన్ అవన్నీ మనకి తిరిగి ఇచ్చేస్తారు. ఇదిగోండి ఇలా స్లిప్ కీ మనకి ఇచ్చేస్తారు, మనం తిరిగి ఇక్కడ ఇచ్చేయాలి వాళ్ళకి. దర్శనం అయితే బాగా జరిగింది, అయిపోయింది. 1 అవర్లో కంప్లీట్ అయిపోయింది దర్శనం అయితే. ఇంకా బయటకు వచ్చేసాం. జై శ్రీరామ్. దర్శనం అయితే బాగా జరిగింది అబ్బా. టెంపుల్ లోపలికైతే నడవలేని వాళ్ళ కోసం అయితే ఇలా ఏర్పాటు చేశారు. అలా తోసుకొని అయితే తీసుకెళ్తున్నారు వాళ్ళని టెంపుల్ లోపలికి. ప్రసాదం పెడుతున్నారు అక్కడ. రోడ్లంతా చూడండి ఎలా కలకల్లాడుతున్నాయో. అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ వెళ్తున్నారు. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. 500 సంవత్సరాల నుంచి ఈ కళ స్వామివారి మందిరం నిర్మించాలని చెప్పి ఈయన ఇప్పటికైతే నెరవేరింది అబ్బా. చాలా బాగుంది. స్వామివారి దర్శనం ఒక 1 అవర్లో అయితే జరిగిపోయింది దర్శనం అంతా. చాలా బాగుంది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఎప్పుడు సీతారాముల వారు కలిసే ఉంటారు కదా, ఓన్లీ ఇప్పుడు రాముల వారి విగ్రహం ఒకటే ఏర్పాటు చేశారు కదా అనుకుంటారు కదా. ఇదేంటంటే రాముడు జన్మభూమి, జన్మస్థలం కాబట్టి శ్రీరాముల్ని రాముల వారిని ఒక్కటే పెట్టారు. టెంపుల్ ఇంకా డెవలప్ అవ్వలేదు, ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. పైన అంట 2nd ఫ్లోర్లో సీతారాముల వారు కలిసి ఉన్న విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తారంట. కింద మాత్రం బాలరాముడి విగ్రహం చాలా పెద్దది ఉంది కదా, అసలైన విగ్రహం. నేను లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చాను ఇక్కడికి. మెయిన్ విగ్రహం ఏంటంటే చిన్న విగ్రహం, అది చిన్న విగ్రహం ఉంటుంది. అది ఏంటంటే ఇప్పుడు రాముల వారి విగ్రహం ఉంది కదా, దాని కాళ్ళ దగ్గర అంటే కింద పక్కన పెట్టారు చిన్న విగ్రహం. తప్పకుండా ఆ విగ్రహాన్ని దర్శనం చేసుకోండి. అది మెయిన్ అసలైన విగ్రహం. ఇది అంటే ఇప్పుడు ఏర్పాటు చేసింది పెద్ద విగ్రహం. అది ప్రతి షాప్కి చూడండి ఎలా బోర్డ్స్ ఉన్నాయో. ఒకటే స్టైల్లో షాప్ అదే లెవెల్లో ఉంది, ఒకటే రకంగా బోర్డ్స్ పెట్టారు. అబ్జర్వ్ చేస్తే ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. ఇలాంటివి అమ్ముతున్నారు ఎక్కడికక్కడ.
శ్రీరాముల వారి గుర్తుగా తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళొచ్చు. 100, 200, 300 అలా చెప్తున్నారు రేట్లు అనేది. చూసుకొని తీసుకోండి, గుర్తుగా ఉంటాయి ఇక్కడికి వచ్చినట్టు. ఇప్పుడు ఈ షాప్స్ చూసారు కదా మొత్తం ఎలా ఉన్నాయో ఒకసారి ఇక్కడ చూడండి. మెయిన్ రోడ్డు మీదే అంటే ఇలా ఉన్న ఇల్లులు, చాలా చిన్న రోడ్లు ఇవి. ఒక 15 నుంచి 20 అడుగులు అంతే రోడ్డు ఉండేది ఆల్మోస్ట్ ఒక 5 years బ్యాక్ వచ్చినప్పుడు. అంటే ఇల్లులు అలా ఉండేవి, వాటిని పడగొట్టేస్తే ఎందుకు ఇలా క్లీన్గా ఇప్పుడు రెడీ చేసి ఎంత బాగా చేశారు. ఇవన్నీ కొన్ని అక్కడక్కడ అలాగే వదిలేశారు ఎందుకో మరి, వాళ్ళు ఇవ్వలేదేమో షాపులకేమో, కానీ అదిగో ఇవి ఇల్లు ఆ ఇల్లు అదిగో అక్కడ అలా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఇది ఇటువైపు చూడండి, ఈ ఏరియా మొత్తం ఇలాగే ఉంది ఓల్డ్ అయోధ్య లాగా. రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి, చాలా బాగా చేశారు. మీకు మనీ కూడా పెద్ద ప్రాబ్లం లేదు, ఎక్కడికక్కడ ఏటీఎంస్ కూడా చాలా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ బ్యాంక్ ఉంది, ఏటీఎం ఉంది, ఎస్బీఐ ఏటీఎంతో పాటు ఇదిగో ఇటువైపు కెనరా ఉంది, చాలా ఉన్నాయి. టెంపుల్కి సరౌండింగ్లోనే చాలా ఏటీఎంస్ ఉన్నాయి. ఇది లతా మంగేష్కర్ సర్కిల్ ఉంది కదా, ఇటువైపు వెళ్తే మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోతాం. అదే మెయిన్ స్ట్రైట్ రోడ్డు. ఇంకా ఇదిగోండి ఇటువైపు లెఫ్ట్కి వస్తే ఇక్కడ మనం ఘాట్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఫ్రీగా వాటర్ బాటిల్స్ ఇస్తారు, అక్కడక్కడ తీసుకోండి, ఫ్రీనే బాటిల్స్ అయితే. ఇక్కడ ఐ లవ్ అయోధ్య అని చెప్పి ఒక బోర్డు ఉంది, చక్కగా ఫోటో దిగండి. ఎదురుగా సరియు నది, బోటింగ్ పాయింట్కి వెళ్తున్నాయి ఇప్పుడు. అదిగో బోటింగ్ చేస్తున్నారు చూడండి, అదిగో బోట్ వెళ్తుంది. नजरिया लागे नहीं कहीं ओ. ఇవన్నీ షేరింగ్ బోట్లు చాలా ఉన్నాయి. ఏదో ఒక బోట్ ఎక్కేద్దాం. ఏది మన బోట్ ఇదేనా? ఓకే, బోటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఒక 15-20 minutes రైడ్ ఉంటుందంట. మొత్తం అవన్నీ చూపించుకొని వచ్చి మళ్ళీ ఇదే ప్లేస్లో మనల్ని డ్రాప్ చేసేస్తారు. ఇది ఈరోజు మన బోట్లో వీళ్ళందరం ప్రయాణిస్తున్నాం. పెర్ హెడ్ 100 rupees తీసుకున్నారు. జై శ్రీరామ్. ఫైనల్ గా అయితే బోటింగ్ అయిపోయింది. ఒక 15-20 minutes రైడ్ అయితే మొత్తం. చాలా బాగుంది అబ్బా ఈ సరియు నదిలో ప్రయాణం. రాముడు పుట్టిన ప్రదేశం అయోధ్య. ఈ సరియు నది ఒడ్డున తప్పకుండా మీరు వచ్చి స్నానం చేయండి, నీళ్ళని వేసుకొని, చాలా మంచిది. జై శ్రీరామ్. సరియు నది తీరాన నయా ఘాట్లో నైట్ అయితే హారతి ఇస్తారు. ఈవినింగ్ 7 ఆ టైంలో అయితే హారతి స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మీరు అయితే తప్పకుండా రండి. హారతం అయితే దగ్గరుండి చూడండి. హారతి అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ లేదర్ షో జరుగుతుందంట, అక్కడికి వెళ్దాం. ఐ లవ్ అయోధ్య. అసలు భలే ఉంది కదా, లైటింగ్స్ లో మెరిసిపోతుంది, చాలా బాగుంది లైటింగ్ లో. ఈ లేదర్ షో జరిగే ప్రదేశాన్ని రామ్కి పైడి అంటారు. దీని మొత్తాన్ని రామ్కి పైడి అని పిలుస్తారు. ఈ అయోధ్య యాత్రను అయితే మనం 5000 రూపీస్లో కంప్లీట్ చేయొచ్చు.
స్లీపర్ టికెట్స్ అయితే అప్ అండ్ డౌన్ 1500 అవుతాయి. అలాగే అయోధ్యలో 2 నైట్స్కి ధర్మశాల 1500, అదే ఇద్దరు వెళ్తే కనుక పెర్ హెడ్ 750 కాబట్టి 2 నైట్స్కి 1500. అలాగే మీకు అక్కడ లోకల్లో తిరగడానికి అయితే చాలా తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది, దగ్గరే ఉంటాయి టెంపుల్స్ అన్నీ. ఇంకా మీరు రిటర్న్ రావడానికి అయితే మన్కాపూర్ నుంచి అయితే ట్రైన్స్ అయితే మనకు తెలుగు రాష్ట్రాలకు అవైలబిలిటీ ఉంటాయి. కాకపోతే అక్కడికి వెళ్ళడానికి అయితే ఫ్రీక్వెంట్గా బస్సులు ఏమి ఉండవు, క్యాబ్లోనే వెళ్ళాలి. క్యాబ్ వాళ్ళే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంకో చాయిస్ ఏంటంటే అయోధ్య నుంచి లక్నో వెళ్ళి లక్నో నుంచి మన తెలుగు రాష్ట్రాలకు రావచ్చు. ఎక్కువ బస్సెస్ ఉంటాయి, అలాగే అక్కడ ట్రైన్స్ కూడా ఎక్కువే ఉంటాయి. లేదు అంటే మీరు కాశీ వెళ్ళి కాశీలో చూసుకొని కాశీ నుంచి కూడా మన తెలుగు రాష్ట్రాలకు రావచ్చు. ఆ చాయిస్ అయితే ఉంది, దాన్ని బట్టి మీరు రిటర్న్ అయితే ప్లాన్ చేసుకోండి. మేము అయోధ్య నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అయోధ్య నుంచి మన్కాపూర్కి క్యాబ్లో వచ్చాం. 1000 రూపీస్ ఛార్జ్ చేశాడు. ఈయన కాంటాక్ట్ నెంబర్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. అలాగే మీకు ఇంకా ఈ అయోధ్యకు సంబంధించిన ఇంకా డౌట్స్ ఉంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ ఐడి సేమ్ మన యూట్యూబ్ ఛానల్ నేమే రీడ్ అండ్ వ్లాగ్స్ మెసేజ్ చేయండి. అయోధ్యతో పాటు ఇంక ఏదైనా ట్రావెల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తా. ఇంకా అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్, జై శ్రీరామ్.